ప్రైజ్ ద లార్డ్. మెల్కిషెదెక్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున ప్రభు నామంలో ఆత్మీయ బిడ్డలకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. ఈ అనుదిన వాక్యము ద్వారా వింటూ మరి దేవాతి దేవుడైన ప్రభు కృప, సమాధానం, సంతోషం ఎల్లప్పుడూ కూడా మీకును మీ కుటుంబాలకిని మీ యొక్క ప్రయాణాలు పనుబాటలకిని తోడై నడిపించునుగాక. ఆమేన్. మరి పరిశుద్ధ గ్రంథం నుంచి పూట కొన్ని చక్కటి మాటలు చదువుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనంలో కొన్ని మాటలు చదువుకుందాం. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవాతి దేవుడు ఈ పూట చక్కగా దేవుని వాక్యము మనతో మాట్లాడుతుందండి. ఏమనంటే, ఒకని తల్లి వారిని ఓదార్చినట్లు ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, ఓదార్చెదను అని ప్రభువు ఓదార్పు, ఆదరణ, గొప్ప వాగ్దానముతో కూడిన ఈ మాటను మనతో మాట్లాడుతున్నాడండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా, ఓదార్చినట్లుగా తల్లి కంటే కూడా దేవాతి దేవుడు మరి ఎంతగానో మనములని ఓదారుస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, ఆదరిస్తూ ఆదరణకర్త ఉన్నాడండి. దేవుని బిడ్డలారా, తల్లి తన చంటి బిడ్డను మరి ఓదార్చాలి. ఏమిచ్చి ఓదారుస్తుంది? ఆ సమయంలో ఆ చిన్న చంటి బిడ్డకి, దేవుని బిడ్డలారా, మరి పాలు కుడుచు పిల్లకి ఆ చంటి బిడ్డకి బొమ్మలిస్తే ఓదార్చబడుతుందా? దేవుని బిడ్డలారా, మరి ఏమన్నా మనము ఒక గొప్ప బహుమతులు ఆ చంటి బిడ్డకి ఇస్తే ఓదార్చబడుతుందా? అయితే తల్లి ఎప్పుడైతే మరి ఆ బిడ్డని ఓదార్చి, మరి లాలిచ్చి, పాలిచ్చి, ఎప్పుడైతే తన తల్లి తనకు శ్రేష్టమైన పాలిస్తాదో ఆ బిడ్డ ఏడుపు మానుతాదండి, ఏడుపు మర్చిపోతాదండి. ఎప్పుడైతే తన తల్లి తన చంటి బిడ్డకి పాలు ఇవ్వడానికి మొదలు పెడతాదో ఆ పాలు తాగుతున్న చంటి బిడ్డ మరి ఏడుపును మర్చిపోతాదండి, తన బాధను మర్చిపోతాదండి. ఎప్పుడైతే తల్లి ఒడిలో పండుకొని ఆ బిడ్డ మరి పాలు తాగుతాదో అప్పుడు ఆ ఏడుపు అనేది మర్చిపోతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవాతి దేవుడు మాట్లాడుతున్న వాక్యము చాలా గొప్పది. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను అంటున్నాడండి. ఎందుకనంటే దేవాతి దేవుడు ఒక తల్లి పాలిచ్చి తన బిడ్డని ఆదరించి ఓదార్చినట్లు, దేవుని బిడ్డలారా, తల్లి పాలిస్తే మన ప్రభువైన యేసు క్రీస్తు మరి రక్తాన్ని మనకు ఇచ్చాడండి, ప్రాణం ఇచ్చాడండి. దేవుని బిడ్డలారా, తల్లి రక్తముకు బదులు పాలిస్తే మన యేసయ్య మనల్ని ఓదార్చడానికి, మనల్ని ఆదరించడానికి, మనల్ని ప్రేమించడానికి మరి మన ప్రభు అయిన యేసు క్రీస్తు మన కొరకు ప్రాణమే త్యాగం చేశాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, పాలు కంటే కూడా, తల్లి ప్రేమ కంటే కూడా యేసయ్య ప్రేమ, కల్వరి ప్రేమ చాలా గొప్పది. ఎందుకనంటే తల్లి పాలిస్తే మన యేసయ్య ప్రాణమే మనకిచ్చాడండి. మనల్ని తల్లి ప్రేమ కంటే కూడా యేసయ్య ప్రేమ చాలా గొప్పదండి. అయితే మరొక మాట కూడా మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15, 16 వచనాలు, 16వ వచనం చదువుకుందాం.
స్త్రీ తన గర్భము పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? అవును దేవుని బిడ్డలారా, తన చంటి పిల్లను గర్భము పుట్టిన తన చంటి పిల్లను మరుచునా? మర్చిపోదు కాదండి. ఎట్లా మర్చిపోతుంది? నవమాసాలు మోసి కని పెంచిన బిడ్డను మర్చిపోతుందా? మర్చిపోలేదు. అవును, మర్చిపోతుంది. ఎక్కడ మర్చిపోతుందంటే, మరి దేవుని బిడ్డలారా, ఎన్ని కష్టాలు, కన్నీరు, శోధనలు, బాధలున్నా తల్లికున్న బిడ్డకున్న తల్లి బిడ్డను ఎక్కడ మర్చిపోతుంది? మరి తల్లికున్న బాధను ఎక్కడ మర్చిపోద్దంటే నిద్రపోయేటప్పుడు మర్చిపోతుందండి. ఎందుకంటే నిద్రపోతున్న ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని బిడ్డలారా, మనము ఉన్నామా లేమా అనే మనకు ఆ స్థితి కూడా మనకు తెలియదు. ఎందుకంటే మనము నిద్రపోయినప్పుడు దేవుని బిడ్డలారా మరి అనేకమైన బాధలు కూడా మర్చిపోతామండి. అయితే దేవాతి దేవుడు ఇక్కడ అంటున్నాడు, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువును. చూడము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి దేవాతి దేవుడు ఎక్కడ చెక్కుకో ఉన్నాడంటే అరచేతుల మీద చెక్కుకున్నాడు. చెక్కుకున్న వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే మరి అమర శిల్పి అండి, ప్రధాన శిల్పకారుడు మన ప్రభువు. ఎందుకనంటే దేవుని బిడ్డలారా, మరి చేతుల మీద ఎన్నో పేర్లు రాపించుకుంటారు, చెట్ల మీద అనేకమైన పేర్లు రాస్తూ ఉంటారు, బండల మీద అనేక పేర్లు చెక్కుతుంటారు, మరి కొత్తగా రోడ్లు వేస్తున్నప్పుడు అనేక పేర్లు రాస్తుంటారు, మరి పలు విధాలమైన స్థలాలలో ప్రేమగా రాసుకుంటూ ఉంటారండి. కానీ ఇవన్నీ నిర్ధకమైపోతాయి, ఇవన్నీ చెదిరిపోతాయి, ఇవన్నీ చెదిరిపోతాయి అండి. అయితే క్రీస్తు కల్వరి ప్రేమ మరి ప్రభు చేతులలో చెక్కబడి ఉన్నవారు మనము. ఎందుకంటే ఆయన చేతులు, అందరి చేతులు మామూలుగా ఉంటే ప్రభు చేతులు గాయములతో ఉంటాయండి. ఆ గాయపడిన చేతులతో భారం మోసుకున్న చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభు పిలుస్తున్నాడండి. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను. అవునండి, ఎంతవరకు అంటే దేవుని బిడ్డలారా, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని మనము లాలించి పాలించే దేవాతి దేవుడు మన ప్రభు అండి. మన తల్లి ఒక 8 సంవత్సరాల వయసు కలిగిన తన బిడ్డను మోయొచ్చు, కానీ 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత తన బిడ్డను మోయలేదండి. అయితే మన యేసు క్రీస్తు దేవుని బిడ్డలారా, మనిషి రూపముగా పుట్టిన ప్రతి ఒక్కరిని కూడా ముదిమి వచ్చే వరకు మొయ్యవాడు, బాధ్యతలను వహించేవాడండి. ఇజ్రాయేల్ యొక్క బాధ్యతలను వహించి గద్ద తన పిల్లలను మోయినట్లు ఇశ్రాయేల్ ప్రజలని ప్రభు మాత్రమే ఐగుప్తుల నుండి వాళ్ళ బాధ్యతను వహించి నడిపించగలిగిన గొప్ప కాపరి మన ప్రభు అండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మన ప్రభువు ఆదరణకర్త, ఓదార్చేవాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తేవాడు. కాబట్టి తల్లి పాలిచ్చి పెంచితే మన యేసు క్రీస్తు అని మన ప్రభువు ప్రాణమిచ్చి పాపములో నుండి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మనమలని తీర్చిదిద్దాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈయన ప్రేమించేవాడు ఒకడున్నాడు, ఈయన హక్కుని చేర్చుకునేవాడు ప్రభు ఉన్నాడు. మరి నాకెవ్వరు లేరని కృంగిపోవద్దు, నలిగిపోవద్దు. నీ మీద అనేక నిందలు వస్తున్నాయా, శ్రమలు వస్తున్నాయా, ఇతరులు నీ మీద ఏదో ఒక నేరం మోపాలనుకుంటున్నారా, బురద సల్లాలనుకుంటున్నారా? అయితే నా దేవాతి దేవుడు పరిశుద్ధుడు, ఆ బుడదనే పాపం, శాపం నీ మీద పడనివ్వకుండా మరి దేవాతి దేవుడు ఒక ప్రాకారముగా నీకు ఉన్నాడు, నీ కుటుంబానికి ఉన్నాడు, నీ బిడ్డలకు ఉన్నాడు. కాబట్టి చింతపడవద్దు. మరి దేవాతి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి మాట శ్రేష్టమైనటువంటి, తల్లికి అంటే కూడా
దేవుడు మనల్ని ఓదారుస్తాడండి. కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులకు కూడా బిడ్డలు భారం అవుతారు, తల్లిదండ్రులు బిడ్డలకి భారం అవుతారు. ఎవరమైనా కూడా ప్రభువుకి భారం కాము. మన భారాన్ని మరి సంసార భార, పాప భార, లోక భారం, ఉద్యోగ భారం, ప్రతి విధమైన భారాన్ని మొయ్యుటకు సమర్థుడు, శక్తివంతుడు, బలవంతుడు మన దేవుడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరైనా కూడా మరి వెలివేస్తారేమో, మరి దూరపరుస్తారేమో, కానీ యేసుక్రీస్తు మాత్రము దూరము కాడండి. కాబట్టి దేవాతి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాటలు చాలా శ్రేష్టమైనటువంటి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరొక మాట కూడా మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 40 అధ్యాయం 1 వాక్యం చదువుకుందాం. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులు. అవునండి, మనము దేవునికి జనులము, ప్రజలము, మరి బిడ్డలము, భక్తులము, గొర్రెలము. ప్రధాన కాపరండి మన దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఓదార్చుడి. నువ్వు ఎక్కడ కృంగిపోయి ఉన్నావు, నేను ఎవరు ఓదార్చే వాళ్ళు లేరా, కానీ ప్రభు ఉన్నాడండి. దేవుని బిడ్డలారా, ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఓదార్స్తాను, ఆదరిస్తాను. ఎందుకనంటే ఎల్లప్పుడూ మనతో ఉండుటకు దేవాతి దేవుడు ఆదరణకర్తని, పరిశుద్ధాత్మ దేవుని మనకు సంచకరువుగా కట్టి ఉన్నాడండి. ఎప్పుడు దేవుడు మనతోనే, మనలోనే దేవుడు మనతో నివాసం చేయడానికి ప్రభుకి ఎంతో ఇష్టమండి. కాబట్టి దేవుని బిడ్డలారా, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మరొక మాట ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దుఃఖం ఎలాంటిది? ఎందుకు ఈ దుఃఖము? ఆత్మ సంబంధమైన దుఃఖము. ఈ దుఃఖములో మనం ఉన్నప్పుడు దేని బిడ్డలారా, మరి ప్రభువు వాక్యము ద్వారా, మరి దేవాతి దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనకు ఒక ఓదార్పు, ఒక ధైర్యము మనకు దొరుకుతాదండి. ఓదార్పు లేని సమయంలో, కృంగిన సమయంలో, మరి బాధ నొందిన సమయంలో, నిట్టూర్పులు విడుస్తున్న సమయంలో, ఏ ఆదరణ లేక, ఏ దరి లేక కృంగిపోతున్న జీవితములో దేవుడు నీ పక్షములో ఉన్నాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు, ఓదార్చగలిగిన వాడండి. మరొక మాట కూడా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము మరి 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయును. ఏ దుఃఖం అంటే ఇది? దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసు కలిగజేస్తుంది. అదే అండి మత్తయి సువార్తలో కూడా, దుఃఖపడేవారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడదురు. ఎందుకనంటే మారు మనసు, రక్షణార్థమైన మారు మనసు కలిగజేస్తాడండి. కాబట్టి దేని బిడ్డలారా, నీ తల్లి ఎంతవరకు నేను ఓదారుస్తుంది, మరి దేవాతి దేవుడు ముదిమి వచ్చే వరకు నేను ఓదారుస్తాడు, నేను ఆదరిస్తాడు. అన్ని విషయాలలో ఆదుకునేవాడు, అండగా ఉండేవాడు మన ప్రభు అండి. ప్రభు కృప ఎల్లప్పుడూ మీకు తోడై నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యమును ఆశీర్వదించును గాక. ఆమెన్. కృపా సత్య సంపుడైన తండ్రి, దయగలిగిన ప్రభువా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రభువా, మరణాపాయములో ఉన్నారేమో, భయము, ఆందోళన, భీతి, ఆందోళనతో, పిరికితనముతో, భయముతో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిని, దురాత్మలతో పీడించబడుతున్న ప్రతి ఒక్కరిని, కోర్టు సమస్యల ద్వారా సతమతమవుతున్న ప్రతి ఒక్కరిని, శోధనతో, బాధలతో కృంగిపోతున్న ప్రతి ఒక్కరిని నాయన నీ యొక్క వాక్యము ద్వారా ఓదార్చండి, బలపరచండి, ఆదరణ కలిగించి, నెమ్మది కలిగించి, ధైర్యముగా నిలబెట్టమని ఈ వాక్యము ప్రతి ఒక్కరికి కూడా నాయన ధైర్యమును, ఓదార్పును, నెమ్మదిని కలిగించమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ
నీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడనేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ దినమంతా నా దేవుని కృప మీకు తోడై నడిపించనుగాక. ఆమేన్.